హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రోహిణికి పూజ అని చెప్పి మొత్తానికి పొర్లు దండాలు పెట్టిస్తుంది ప్రభావతి. ఇక మొత్తానికి అక్కడికి కల్పన రాకతో కల్పన ఆ గుడి దగ్గర ఇక మనోజ్ని చూసి కారులో దాక్కుంటుంది. మనోజ్ ఏమో ఫోన్ మాట్లాడేసుకొని ఇక అక్కడి నుంచి ఇక గుడి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే వెళ్ళరా, వెళ్ళు, అమ్మ నీతో కూడా ప్రదక్షిణలు చేయించాలంట అనగానే అయ్యో బాబోయ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి బయటికి పారిపోతాడు మనోజ్. అమ్మయ్య అని చెప్పి ఇక అనుకుంటుంది. ఇంతలోనే ఇక బాలు అయితే ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పి అడుగుతాడు. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, టయానికి వచ్చావు. గుడిలో ఎంతసేపు ఉన్నారేంటి? నాకు చాలా టైం అయిపోతుంది, అర్జెంట్ పని పడింది అని చెప్పి అనగానే అయ్యో నేను మీ టయాన్ని వేస్ట్ చేశాను కదా, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్పి బాలు అంటాడు. ఇక ఒక అడ్రస్ అయితే చెప్తుంది. ఇక మొత్తానికి అక్కడికి వెళ్ళడానికి 1/2 అవర్ టైం పడితే బాలు పావు గంటలో తీసుకొని వెళ్ళేసరికి బాలు మీద చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది కల్పనకి. ఓ చాలా గ్రేట్ అండి మీరు, నిజంగా మీ వల్ల నాకు టైం వేస్ట్ అయింది అనుకున్నాను, కానీ చాలా టైం సేవ్ అయింది. ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడ వెయిట్ చేస్తే మీ కారులోనే నేను ఇక్కడున్న రోజులు ఉంటాను, ఏమంటారు అనగానే ఏమంటాను, ఓకే అంటాను, వెళ్ళండి, వెళ్ళి త్వరగా రండి అని చెప్పి ఇక బయట వెయిట్ చేస్తాడు బాలు అయితే. ఇక ఇంతలోనే ఇక కల్పన వెళ్ళి తన పని ముగించుకొని కంపెనీ ఓనర్స్తో మాట్లాడి ఇక బయటకు వస్తుంది. మొత్తంగా తీరా ఇక అమ్మ అలసిపోయాను, నాకు ఇక్కడ ఏమీ కూడా తెలీదు, కాబట్టి ఇక్కడ ఎక్కడైనా మంచి పార్లర్లు ఉంటే సజెస్ట్ చేస్తావా అని చెప్పి బాలుని అడుగుతుంది. బాలుకి ఇంకా వెంటనే పార్లర్ అనగానే ఇంకెవరిది ఉంది, పాలల అమ్మది ఉంది కదా, పాలలమ్మ అడ్రస్సే ఇస్తానని చెప్పి ఇక రోహిణి అడ్రస్ ఇస్తాడు కల్పనకి. సరేనండి, అయితే ఆ అడ్రస్కి తీసుకొని వెళ్ళండి, పార్లర్కి వెళ్తాను అని చెప్పి అనేసరికి రోహిణి ఆ పార్లర్ దగ్గరికి బాలు వచ్చి కల్పనని దించి వెళ్తాడు. నాకు కొంచెం పని ఉందండి, నేను వెళ్తాను, మీ పని పూర్తయినాక నాకు కాల్ చేయండి అని చెప్పి ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక కల్పన అంటే ఆల్రెడీ రోహిణికి తెలుసు కాబట్టి రోహిణి కల్పని చూసి గుర్తుపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫేషియల్ కావాలి, మంచి ఫేషియల్ చెయ్యండి అనగానే ఎందుకు చేయను, బాగా చేస్తాను, తల మెరిసిపోయేలా చేస్తాను, కూర్చోండి అని చెప్పి ఫేస్ మేకప్ మాస్క్ వేసి పక్కకు వచ్చి మనోజ్కి ఫోన్ చేస్తుంది. మనోజ్ నువ్వు అర్జెంటుగా రావాలి అనగానే ఏమైంది, ఎందుకు రావాలి అని చెప్పి అడుగుతాడు. అదే ఆ కెనడా పోయిన కల్పన నీ మాజీ లవర్ ఇక్కడికి వచ్చింది అనగానే ఇక వెనక్కసారిగా నిజంగానా రోహిణి అని చెప్పి అంటాడు. అవును, నువ్వు అర్జెంటుగా వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక మనోజ్ని పిలిపిస్తుంది. ఇక మనోజ్ అయితే ఇమీడియట్లీగా ఇక ఉన్న పలంగా వస్తాడు. ఇక అక్కడ కూర్చున్న కల్పన ఒక్కసారిగా మనోజ్ని చూసి ఇక పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇక మనోజ్ అయితే నన్ను మోసం చేస్తావా, నా దగ్గర నుంచి 40 లక్షలు కొట్టేసి అందరిలో నన్ను వేస్ట్ గాడిలాగా చేస్తావా, మర్యాదగా నా 40 లక్షలు ఇస్తావా, లేదంటే నేనేం చేస్తానో చూడు అనగానే ఒక్కసారిగా ఇక భయపడిపోతూ ఉంటుంది. ఏ 40 లక్షలు, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటే రోహిణి వెంటనే కల్పన చెంప చెల్లు అనిపిస్తుంది. నేను మా ఆయన్ని బుకాయిస్తున్నావా, నువ్వు 40 లక్షలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు, మర్యాదగా ఇచ్చావనగానే అంటే మీ ఇద్దరు భార్య భర్తలు అనగానే అవును, నా భార్యే, కానీ నీలాంటిది కాదు, నువ్వు నమ్మించి మోసం చేసావు, కానీ నా భార్య ఎంత కోటీశ్వరాలైనా అణిగి ఉంటుంది, నా భార్య చాలా మంచిది, తెలివైంది, అందుకే నిన్ను ఈ రకంగా పట్టించింది, ఇంకొకసారి మోసం చెయ్యాలని చూసినా నేను అస్సలు ఊరుకోను, మర్యాదగా డబ్బు ఇవ్వు అని చెప్పి ఇక మనోజ్ అడుగుతాడు. ఇక ఇంతలోనే నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు అనగానే ఇక వెంటనే కూడా ఇక రోహిణి అయితే ఇదిగో కల్పన, నువ్వు మర్యాదగా డబ్బులు ఇచ్చావా ఓకే, లేదంటే నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను ఇక ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయిస్తాను, జాగ్రత్త అని చెప్పి ఇక బాగా భయపెడుతుంది.
ఇక ఇంతలోనే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మనోజ్ అయితే. రోహిణి అనగానే నేనే పిలిచాను, నేనే ఫోన్ చేశాను. ఇలాంటి ఆడవాళ్ళకి మనం ఏ రకంగా బుద్ధి చెప్పలేం, పోలీసుల ద్వారానే బుద్ధి చెప్పాలి కాబట్టి చేశాను అనగానే, పదండి మేడం పదండి, మీరు ఆయన్ని మోసం చేసినందుకు ఆ మేడం నాకు కేసు పెట్టారు, పదండి సెల్లోకి పదండి అనగానే, ఆగండి ఆగండి, ఏంటి మనోజ్ నువ్వు నిజంగా మారిపోయావు, నేను నీకు డబ్బులు ఇవ్వాలి, ఓకే ఇస్తాను, గొడవ ఇక్కడితో ఆపేస్తే బెటర్, 40 లక్షలే కదా ఇచ్చేస్తాను అని చెప్పి చెక్కు గబగబా ఇక తీసి చెక్కు రాసి ఇచ్చేస్తుంది. ఇద్దరికీ కూడా ఇక చెక్కు తీసుకొని ఒక్కసారిగా రోహిణి అలాగే మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వెళ్ళిపోతూ ఉంటే ఆగు అని చెప్పి మనోజ్ అలాగే ఇక రోహిణి ఇద్దరు కూడా ఇక మాట్లాడతారు కల్పనతో. చూడు, నీలాంటి వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒక టైంలో ఇలాగే దొరికిపోతారు, కాబట్టి మంచిగా మర్యాదగా బ్రతకడం నేర్చుకో. నా భర్తని మోసం చేసావు కానీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయావు, అలా ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి రోహిణి అంటుంది. నా భార్య కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు, అలాంటిది నువ్వు నన్ను నమ్మించి నా దగ్గర 40 లక్షలు కొట్టేశావు, కానీ ఈరోజు చివరాఖరికి నువ్వే నా కాలు పట్టుకొని నాకు డబ్బు ఇచ్చావు అని చెప్పి ఇద్దరు కూడా కల్పనని అవమానిస్తారు. ఇక కల్పన అయితే వాళ్ళిద్దరూ ఆ రకంగా మాట్లాడిన మాటలు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయాలు అన్నీ కూడా ఇక బాగా మనసులో పెట్టుకుంటుంది. కోపాన్ని పెట్టుకొని ఆ రోహిణిని చూసేగా ఈ మనోజ్ ఇంతలా రెచ్చిపోయాడు, ఈ రోహిణి వల్లేగా ఈరోజు వీళ్ళకి దొరికింది, నేను చూస్తాను ఈ రోహిణి ఏ రకంగా నాకంటా బెటరో, ఎంత గ్రేటో నేను చూస్తాను. వీళ్ళ నాన్న మలేషియా అంటున్నాడు, కోటీశ్వరరాలు బిడ్డ అంటున్నాడు, కానీ ఇది పార్లర్ నడుపుకుంటుంది, అసలు దీని జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక బాగా కూడా అనుకుంటుంది. ఇక వెంటనే కాల్స్ చేసి ఇక పార్లర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంది. ఇక అక్కడికి వచ్చి ఇక రోహిణి గురించి ఒక విషయం అయితే బయటకు వస్తుంది. ఆ పార్లర్ అయితే రోహిణిది కాదు, రోహిణి అక్కడ వర్క్ చేస్తుంది, జీతం తీసుకుంటుంది, వాళ్ళ భర్తకి మాత్రం రోహిణిదే పార్లర్ అని చెప్పింది అని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటుంది. అదేవిధంగా ఇక రోహిణి వాళ్ళ పుట్టినిల్లు గురించి, తను ఉన్నదా లేనిదా, అసలు ఎక్కడి నుంచి రోహిణి బ్రతుకు స్టార్ట్ అయింది అన్న సంగతి తెలుసుకుంటుంది. పీకే పాలెం వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మగారు అలాగే అక్కడ ఒక బాబుని చూస్తుంది. ఇది రోహిణి వాళ్ళ ఇల్లే కదా, ఈ బాబు ఏంటి ఇక్కడున్నాడు, అసలు ఇది ఎలాంటిది అని చెప్పి ఇక రోహిణి గురించి ఫోటో పట్టుకొని అడిగేసరికి రోహిణి జాతకం మొత్తం కూడా బయటపడిపోతుంది. రోహిణికి ఇక ఎప్పుడో పెళ్ళైన కొన్నాళ్ళకే కడుపుతో ఉన్నాక భర్త చనిపోయాడని, ఒక బాబు పుట్టినాక ఆ బాబుని పట్టుకొని మొన్నటిదాకా పాపం కష్టపడి తల్లి దగ్గరే ఉండేదని, తర్వాత ఒక మంచి వ్యక్తి తనకి పెళ్లి చేసుకున్నాడని, ఇక ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఒరే మనోజ్, నువ్వు నా చేతిలోనే మోసపోయావు అనుకున్నాను, ఆల్రెడీ ఇప్పుడు దాని చేతిలో కూడా బాగా మోసపోయావన్నమాట. ఇప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. మీ ఇద్దరు నా కళ్ళ ముందే నాకు వార్నింగ్ ఇచ్చి ఇక వెళ్తారా? మీ ఇద్దరి బ్రతుకులు బాగుంటాయా ఏంటి? ఇద్దరిని విడదీస్తాను అనుకొని అక్కడి నుంచి ఇక వచ్చేసి ఇక మనకి ఇక్కడ అందరికంటే బాగా తెలిసింది ఆ బాలు డ్రైవరే, బాలుకే కాల్ చేస్తాను అని చెప్పి బాలుకి కాల్ చేస్తుంది. బాలు ఇక వెంటనే ఏమైపోయారు మేడం, నిన్న కాల్ చేయలేదు అనగానే, నిన్న వర్క్ పడిందిలే, సరే కానీ ఇక్కడ ఒక పెద్ద ఆఫీస్ ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళు అనగానే అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ కొంచెం సేపు ఇక బాలు అయితే కార్ పార్కింగ్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కల్పన అయితే కారులో మాట్లాడుకుంటూ, ఈరోజు ఆ రోహిణి బండారాన్ని బయట పెట్టబోతున్నాను, అది సామాన్యురాలు కాదు, అది అత్త మామల్ని, అత్త తరపు వాళ్ళని పచ్చి మోసం చేస్తుంది అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తన ఫ్రెండ్తో. ఒక్క నిమిషం మేడం, రోహిణి అంటున్నారు ఎవరు అనగానే, ఉందిలే ఒక యూజ్లెస్ ఫెలో, అది దాని భర్త మనోజ్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మనోజా? మీకు మనోజ్ అంటే ఎవరు అని చెప్పి ఇక మెల్లగా
కూపీ లాగుతాడు బాలు అయితే. ఒక్కసారిగా ఇక మనోజ్ అంటే తెలియదు కదా, మనోజ్ అని నా పాత లవర్లే, వాడి భార్య, ఇద్దరు కూడా ఒక వేస్ట్ మొహమాలు అనగానే ఒక్కసారిగా బాలు కారు సడన్గా బ్రేక్ తీసుకుంటాడు. ఇక ఇమీడియట్లీగా కారు దిగి, లేగు, దిగు బయటికి రా, నీ పేరు కల్పననా అనగానే, అవును, ఏమైంది అనగానే, నువ్వు మనోజ్ గారి పాత లవర్ అనమాట, అంటే మనోజ్ గారి దగ్గర డబ్బు కొట్టేసి పారిపోయింది నువ్వేగా అనగానే, ఏయ్ నువ్వెవరు ఇంతకీ అనగానే, ఎవరినా, మనోజ్కి తమ్ముణ్ణి, అయినా బాగానే ఎక్కడెక్కడికో పోయి చివరాఖరికి నా కారులో దొరికావు, మర్యాదగా 40 లక్షలు ఇస్తావా ఇవ్వవా, అవి ఆడు ఒక్కడి సొమ్మే కాదు, అది ఉమ్మడిగా అందరి సొమ్ము, మర్యాదగా డబ్బు ఇస్తావా పోలీస్ స్టేషన్కి నడు అనగానే, ఏయ్ ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా 40 లక్షలు, ఆల్రెడీ మీ అన్నయ్యకి వదినకి ఇచ్చాను, వాడి పెళ్ళంతో సహా నన్ను అటాక్ చేసి మరీ తీసుకున్నాడు, ఇందాకే డబ్బు మొత్తం వాళ్ళ దారాదత్తం చేశాను, ఇప్పుడు నీకు ఇంకోసారి ఇవ్వాలా అనగానే, ఏంటి 40 లక్షలు ఇచ్చేసావా అనగానే, ఇచ్చేశాను, నీకు ఇంకొక విషయం ఏంటో తెలుసా, మీ ఇంట్లో వదినగా చలామణి అయ్యి మలేషియా నుండి వచ్చిన ఉన్న అమ్మాయిలాగా బిల్డప్ ఇస్తుంది ఆ రోహిణి, అది కటుక పేదరికం అనుభవిస్తుంది, ఆల్రెడీ దానికి పెళ్ళి అయ్యింది, ఒక బాబు ఉన్నాడు, అది చాలా మోసం చేస్తుంది మీ కుటుంబాన్ని, దాన్ని పక్కన పెట్టి నన్ను మోసగత్తి అంటావేంటి అనగానే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి బాలుకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, ఇదిగో పచ్చి నిజాలు, తన భర్తతో దిగిన ఫోటో చూడు అని చెప్పి తన పాత పెళ్లి ఫోటోని చూపిస్తుంది, వాళ్ళ బాబుని చూడని చెప్పి బాబుని చూపిస్తుంది, ఇక వాళ్ళ అమ్మగారిని చూడని అన్నీ చూపించేసరికి బాలుకి దిమ్మ తిరిగిపోతుంది, నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి బాలుకైతే. ఒక్కసారిగా అవన్నీ కూడా చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడ బాలు పరిస్థితి ఎలా ఉంటే, ఇక రోహిణి అయితే ఈ డబ్బు పట్టుకొని మనం ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్దామా అని చెప్పి మనోజ్ అనగానే, ఏంటి అమ్మ వాళ్ళకి చెప్పేది, ఇప్పుడు గనక ఈ డబ్బు నువ్వు ఇలా దొరికింది అనగానే మీ నాన్నకి డబ్బు ఇచ్చేయాలి, ఎప్పుడైనా అది వాటాల సొమ్ము కాబట్టి నలుగురికి 4 విధాలుగా పంచుతారు, అప్పుడు మనం కెనడా వెళ్ళలేము, ఇప్పుడు నువ్వు కెనడా వెళ్ళాలంటే నీకు 14 లక్షలు కావాలి, నీకు డబ్బు ముఖ్యం, మీ నాన్న వాళ్ళకి నీ కెనడా ప్రోగ్రాం అయిపోయినాక మిగతా డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం, అప్పుడు వరకు మా నాన్న ఈ డబ్బు పంపించాడని మీ అమ్మతో చెప్తాం, అప్పుడు ఖచ్చితంగా ఎవరికి ఏ డౌట్ రాదు మనోజ్ అనగానే, చాలా బాగుంది ఐడియా, అలాగే చేద్దామని చెప్పి ఇక మొత్తానికైతే ఇద్దరు భార్యాభర్తలు ఇంటికి వెళ్తారు. అత్తయ్య ఈరోజు నిజంగా మీరు చెప్పినట్టుగా నేను పూజలు చేసడం వల్ల డబ్బు బాగానే వచ్చింది అనగానే, ఏంటమ్మా మాట్లాడేది అనగానే, ఈరోజు మా నాన్న ద్వారా నాకు 40 లక్షల రూపాయలు వచ్చాయి అని చెప్పి అనగానే చెక్కు చూస్తుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంట్లో అందరూ కూడా. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అమ్మా అనగానే, అవునమ్మా, వాళ్ళ నాన్న నాకు బిజినెస్ పెట్టుకోమని 40 లక్షలు ఇచ్చారు, ఇంకొకటి ఏంటంటే కెనడా వెళ్ళి ఇక నాకు ఎదురే ఉండదమ్మా అని చెప్పి మనోజ్ సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇక బాలు ఎంటర్ అవుతాడు. ఆగండి అని చెప్పనగానే, ఏరా నువ్వు మనసులో బాధపడుతున్నావా, ఎంతసేపు నువ్వు తిట్టడం, ఇక పల్లీలు తిన్నోడా లక్షల మింగినోడా అని చెప్పి అంటూ ఉంటావు, ఇప్పుడు వాడు అకస్మాత్తుగా కెనడా వెళ్తాడంటే కుళ్ళు పుట్టిందా అనగానే, చూడు బాలు, ఇక నుంచి నా భర్తను కానీ నన్ను కానీ కించపరిచినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోను అనగానే, చాలు ఆపు నీ గొప్పలు, నీ భర్తని నిన్ను ఇంట్లో అందరూ కూడా ఎవరు ఏమీ పెట్టట్లేదు, ఏ మోసం చేయలేదు, కానీ ఇంట్లో అందరినీ మోసం చేసింది మీరు, ఈ డబ్బు మీ నాన్న ఇచ్చాడా పాలలమ్మ అనగానే ఒక్కసారిగా అవును వాళ్ళ నాన్నే ఇచ్చాడు అనగానే, ఎక్కడి నుంచి ఇచ్చాడు, చచ్చిపోయినోడు తిరిగి ఇచ్చాడురా, అడుక్కు తినేవాడా అనగానే, రే ఏం మాట్లాడుతున్నావురా అనగానే, నువ్వేంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఈ డబ్బు ఎవరిది, ఎవరిచ్చారు, ఎరే ఈ విషయాలన్నీ నాకు తెలియవనుకుంటున్నావా, ఆ కల్పన ఎక్కింది నా కారే అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఇక బాలు అయితే నిజం మొత్తం చెప్తాడు. విడిగి నాన్న డబ్బులు 40 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయిందే ఆ కల్పన, ఆ అమ్మాయి నా కారే ఎక్కింది, దాన్ని పట్టుకొని నిలదీశాను, డబ్బు ఇస్తావా సస్తావా అని అడిగాను, కానీ అది ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చానని చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, కావాలంటే ఆ చెక్కు మీద కూడా చూడండి, ఆ కల్పన వాళ్ళకి సంబంధించిన అతని పేరే ఉంటుంది అనగానే
ఇక ఇంట్లో అందరూ కూడా కల్పన ఇక మనోజ్కి డబ్బు ఇచ్చేసింది కాబట్టి ఆ డబ్బు నాన్న డబ్బు అని చెప్పి లాక్కుంటాడు. ఇక వెంటనే ప్రభావతి ఏం మాట్లాడాలో తెలియక, ఏంటి వాడు చెప్పేది నిజమా? మీ ఇద్దరు ఎందుకురా అబద్ధాలు ఆడారు? ఇదిగో రోహిణి, ఎందుకు అబద్ధం చెప్పావు? మీ నాన్న ఇచ్చాడని ఎందుకు అబద్ధం చెప్పావు అనగానే, అయ్యో ఇంకా అదేంటమ్మా లక్షావతి, ఇంకా అంతకంటే ఎక్కువ అబద్ధాలే చెప్పింది. అవన్నీ చెప్తే నువ్వు ఉంటావో పోతావో కూడా తెలియదు అనగానే, ఇక వెంటనే రోహిణి అయితే, ఏం అబద్ధాలు చెప్పాను? ఏదో మీరందరూ కూడా 14 లక్షలు ఇమ్మంటే ఇవ్వట్లేదు, అందుకే మాకు మా ద్వారా డబ్బు వచ్చినాక 40 లక్షలు మళ్ళా మీకు ఇద్దామని మేమే ఈ విషయంలో అబద్ధం చెప్పాం అత్తయ్య అనగానే, ఎంతలోనే లేదమ్మా ఇంకా ఇంతకంటే పెద్ద విషయాలే దాచింది, అవన్నీ నా నోటితో చెప్పే కంటే తన నోటితో చెప్తేనే బాగుంటుంది అనగానే, ఎవరు రాది అనగానే కల్పనని తీసుకొస్తాడు. కల్పన వచ్చి ఇక రోహిణి గురించి వివరించి మరీ చెప్తుంది. చూడు మనోజ్, నేను నిన్ను మోసం చేశాను అన్నావు కదా, నేను చేసింది నీకు డబ్బు మోసమే, కానీ నీ జీవితాన్ని మోసం చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి ఆల్రెడీ పెళ్ళయి ఒక బిడ్డకి తల్లయి కూడా పెళ్ళి కాని పిల్లలాగా పెత్తనం చెలాయిస్తుందే ఈ రోహిణి గుట్టు ఇదిగోండి, ఈ ఫోటోలు చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి రోహిణి పెళ్లి ఫోటోని చూపిస్తుంది. అంతే, ఇక ఒక్కసారిగా ఇక అందరూ కూడా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతారు. ముఖ్యంగా ప్రభావతికి అయితే ముచ్చమట్లు పడతాయి. రోహిణి చేసిన విధానాన్ని, రోహిణి బిడ్డని, రోహిణి తల్లిని అన్నీ చూసేసరికి ఇక ప్రభావతికి చాలా కోపం ఎక్కువైపోతుంది. ఇక ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా అర్థం కాదు. ఒక్కసారిగా ఇక జుట్టు పట్టుకొని, నువ్వు ఎంత మోసం చేస్తావా? ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బిడ్డకి తల్లి అయ్యుండి కూడా నా కొడుకుని మోసం చేస్తావా? మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు అని చెప్పి గెంటేస్తుంది. అత్తయ్య అనగానే, నోరుమొయ్, అత్తయ్య అంటున్నావేంటి? ఎవరికి అత్తయ్య అని పిలిచే అర్హతే లేదు అనగానే, ఇక మనోజ్ నువ్వైనా అర్థం చేసుకో అనగానే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? నువ్వు డబ్బున్న దానివని, అది కూడా పెళ్లి కాని దానివని ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు కటిక పేదరాలివి అని కూడా కాదు నాకు. నువ్వు ఆల్రెడీ పెళ్ళయి ఒక బిడ్డకి తల్లి అయ్యుండి కూడా నా దగ్గర నన్ను ఎంత మోసం చేసావు. నీ మోహన్ నాకు చూపించుకో అని చెప్పి ఇక మనోజ్ కూడా అంటాడు. ఇక దెబ్బకి రోహిణి ఇక గుమ్మం బయట ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.